గత కొన్ని రోజులుగా హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తలన్నింటికీ తాజాగా ఆమె తండ్రి ఫుల్ స్టాప్ పెట్టారు. కీర్తి సురేష్ కు వివాహాన్ని నిశ్చయించారు. తన కూతురు కీర్తి సురేష్ కు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోనీ తటిలతో వివాహం జరగబోతుందని అధికారికంగా చెప్పారు. గోవాలోని ఓ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరుగుతుందన్నారు. దీంతో కీర్తి సురేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మొత్తానికి ఇన్ని రోజులుగా వస్తున్న రూమర్లు నిజమయ్యాయి. డిసెంబర్ 11 లేదా 12వ తేదీన కీర్తి సురేష్ వివాహం జరగబోతుంది. నెటిజన్లు కీర్తి సురేష్ మరియు ఆంటోనీ తటిల్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఇక ఆ తర్వాత నేను లోకల్, మహానటి, అజ్ఞాతవాసి, దసరా, మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆమె నటించిన మహానటి సినిమా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించిందని చెప్పొచ్చు. దీంతో పాటు దసరా చిత్రంలో కూడా అద్భుతమైన నటన కనపరిచింది. ఇక ఈ 2 సినిమాలు ఆమెకు అనేక అవార్డులను తెచ్చిపెట్టాయి. కొన్నాళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని గోవాలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ రూమర్లే అనుకున్నారు. కానీ ఆమె తండ్రి సురేష్ కుమార్ ఈ వివాహాన్ని అధికారికంగా ప్రకటించడంతో వాస్తవమేనని ధృవీకరణ వచ్చారు. సోషల్ మీడియాలో కీర్తి సురేష్ కు ప్రస్తుతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.